అస్మద్గురుభ్యో నమ. ఆశ్రమ ధర్మాలైన సన్యాస ధర్మంలో సన్యాసులు ఆచరించవలసిన ధర్మం గురించి బౌద్ధమైన ధర్మసూత్రము ఇలా చెబుతున్నది. పరివ్రాజక పరిత్యజ్య బంధూన్ అపరిగ్రహ పరివ్రజేద్యథావిధి. సన్యాసి అనగా పరివ్రాజకుడు బంధువులను విడిచి తనది అన్నది ఏమీయూ లేనివాడై యథావిధిగా ఇల్లు విడిచి సన్యసించవలెను. బౌద్ధాయన ధర్మము మరి యొక్క ధర్మసూత్రమును చెప్పింది. వాంగ్మనః కర్మదండై భూతానామ ద్రోహి. వాక్కుతో మనస్సుతో కర్మల చేత దండములతో ప్రాణులకు ద్రోహము తలపెట్టకూడదు. అలాగే గౌతమ ధర్మసూత్రము ఊర్ధ్వరేతాహ. సన్యాసి ఊర్ధ్వరేతస్కుడై ఉండవలేను. గౌతమ ధర్మసూత్రము మరి ఒకటి భిక్షార్థి గ్రామమియాత్. భిక్ష కొరకు గ్రామమునకు వెళ్ళవలయును. బౌద్ధాయన ధర్మసూత్రము గోదహన మాత్ర మాకాంక్షిత. ఆవు పాలు పితుకుటకు ఎంత సమయం పట్టునో అంతకాలమై భిక్షకాలకు ఎదురు చూడవలయును. అలాగే గౌతమ ధర్మసూత్రము ఇలా చెబుతున్నది. సమోభూతేషు. అన్ని ప్రాణులయందు సముడై ఉండవలయును. ఆపస్తంభ సూత్రము సన్యాసులకు చెప్పిన ధర్మసూత్రము సత్యానృతే సుఖదుఃఖే వేదానిమం లోకం మమంచ పరిత్యజ్య ఆత్మాన మన్విశ్చేత్. సత్యమును అసత్యమును గాని సుఖమును గాని దుఃఖమును గాని ఇహలోకమును గాని పరలోకమును గాని విడిచి ఆత్మను అన్వేషింపవలయును. ఇది సన్యాసుల యొక్క ధర్మము. అలాగే మరి యొక్క వశిష్ఠ ధర్మసూత్రము అనిత్యాం వసతి వసేత్. శాశ్వతము కాని వసతిని ఏర్పాటు చేసుకొని నివసించవలయును. వశిష్ఠ ధర్మసూత్రము సన్యాసులకు విధించిన మరి యొక్క ధర్మసూత్రము గ్రామాంతే దేవగృహే శూన్యాగారే వా వృక్షమూలే వా. గ్రామం యొక్క బహిప్రదేశమునందు గాని దేవాలయమునందు గాని శూన్యాగారమునందు గాని వృక్షమూలమునందు గాని సన్యాసి వసతిని ఏర్పాటు చేసుకొనవలయును. అలాగే గౌతమ ధర్మసూత్రము వర్జయేద్ బీజవదం. గింజలను వధించి తినుట మానవలయును. అలాగే గౌతమ ధర్మసూత్రము హింసానుగ్రహాయో అనారంభి. హింసించుట గాని ప్రేమించుట గాని మానవలయును. వైఖానస ధర్మసూత్రము భిక్షు స్నాత్వా నిత్యం ప్రణవేన ఆత్మానం తర్పయేత్. భిక్షువు స్నానము చేసి ప్రతినిత్యము ఓంకారంతో పరమాత్మను గూర్చి తర్పణము చేయవలయును. వైఖానస ధర్మసూత్రము తేనైవ తం నమస్కుర్యాత్. ఆ ఓంకారము చేతనే పరమాత్మను నమస్కరింపవలయును. వైఖానస ధర్మసూత్రము సన్యాసులకు బోధించిన మరి యొక్క ధర్మసూత్రము భూమౌ వీక్ష్య జంతూన్ పరిహరన్ పాదం న్యసేత్. భూమి యందు పరీక్షించి పిపీలికాది జంతువులు లేని ప్రదేశంపై మాత్రమే పాదమును ఉంచవలయును. వైఖానస ధర్మసూత్రము అధోముఖస్తిష్టాన్ భిక్షామాలిప్సేతే. శిరస్సు వంచి నిలబడి భిక్షను కోరవలయును. వైఖానస ధర్మసూత్రము గోదోహన కాలమాత్రం తదర్థం వా స్థిత్వా వ్రజేత్. గోవు నుండి క్షీరము తీయునంత కాలము కాని తదర్థ సమయం కాని భిక్షను పొందుటకు ఉండి గృహాంతరము వెళ్ళవలయును. వైఖానస ధర్మసూత్రము అలాభేన మానేప్య విషాదీ లభ్యే సమ్మానేప్య సంతోషి స్యాత్. భిక్ష లభించని అవమాన సమయమునందు కూడా సంతోషము, లభించిన సమ్మాన సమయమందు కూడా అసంతోషంతోనూ ఉండవలయును అని చెప్పబడినది. అలాగే వైఖానస ధర్మసూత్రము ధృత విలంబితం నా గచ్చేత్. సన్యాసి శీఘ్రముగను మందముగను వెళ్ళరాదు. వైఖానస ధర్మసూత్రము కామం నా స్నాతి. సన్యాసి యథేచ్ఛగా తినరాదు. అలాగే మరి యొక్క వైఖానస ధర్మసూత్రము బంధూన్ జ్ఞాతీన్ త్యజేత్. బంధువులను జ్ఞాతులను విడిచిపెట్టవలయును. వైఖానస ధర్మసూత్రము వంశచారిత్రం తపస్కృతం అవదేత్. సన్యాసి తన వంశచరిత్రను మంత్రానుష్ఠానమును వేదశాస్త్రాది శ్రవణమును ఇతరుల కొరకు పలకకూడదు. అలాగే సన్యాసి అయిన వారు ఆచరించవలసిన మరి యొక్క ధర్మసూత్రము వైఖానస ధర్మసూత్రంలో చెప్పబడినది. సంగం త్యక్త్వా నియమ యమో ప్రియం సత్యం వదన్ సర్వభూతస్య అవిరోధి సమస్సదా ఆధ్యాత్మరతో ధ్యానయోగి నారాయణం పరబ్రహ్మ పశ్యన్ ధారణం
ధారణాం ధారయేత్. సన్యాసి మనుష్యుల సంపర్కము విడిచి యమ నియమములు ఆచరించుచు ప్రియము సత్యము అగు వాక్కులనే పలుకుచు సర్వ ప్రాణికోటికి విరోధము లేని విధముగా సంచరించుచు సమస్వభావము కలిగి ఆధ్యాత్మరతుడై ధ్యానయోగంతో పరంబ్రహ్మ అయిన నారాయణుని దర్శించువాడే ఎల్లప్పుడూ ఆ స్వరూపమునే ధారణ చేయవలయును అని సన్యాస ధర్మం గురించి చక్కగా వివరించిన మన ధర్మసూత్రములు ఇవి. మన మానవుడు ఆచరించవలసిన 4 వర్ణ ఆశ్రమములు: బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థుడు, సన్యాసి. ఈ 4 ధర్మములలో గృహస్థ ఆశ్రమమే విశిష్టమైనది. మానవునికి అందరినీ ఆదరించడం, తనకు ఉన్న వాటిలో దానం చేయడం, యజ్ఞయాగాదులు చేయడం, తపము చేయడం, ఇవన్నీ సాధ్యమవుతుంది అని తెలియజేయబడిన ధర్మసూత్రములు. హరి ఓం తత్సత్.